ఇండియాస్ ప్రీమియర్ యూనివర్సిటీలో బీటెక్ 100% ప్లేస్మెంట్స్, 100% ఎడ్యుకేషన్ లోన్. ఓన్లీ ఇన్ కర్ణావతి యూనివర్సిటీ, అహ్మదాబాద్. దేశంలో మన వాళ్ళు కనిపిస్తే చాలా సంతోషం కనిపిస్తుంది. అంటే మన భాషే మాట్లాడేవాళ్ళు కనిపిస్తే ఇంకా ఆనందం కలిగిస్తుంది. ఇప్పుడు దేశద్రోహం కేసులో ఇరుక్కున్నటువంటి జ్యోతి మల్హోత్రా, ఆమె పాకిస్తాన్లో చేసిన వీడియోల్లో మన భాష కనిపిస్తే, అంటే తెలుగు భాష వినిపిస్తే అదొక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతుంది. జ్యోతి మల్హోత్రా 4-5 సార్లు పాకిస్తాన్లో పర్యటించారు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనేక ప్రదేశాలపైన వీడియోలు చేస్తూ ఒక ట్రావెల్ వ్లాగర్ కింద తనను తను పోర్ట్రే చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో కాటస్రాజ్ టెంపుల్కి ఆమె దర్శనానికి వెళ్ళారు. కాటస్రాజ్ టెంపుల్ అనేది హిందువులకి సంబంధించి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంగా చూస్తారు. ఇప్పటికీ కూడా అక్కడ ఆ నిర్మాణం, అంటే దేవాలయ నిర్మాణం, ఇవన్నీ కూడా అక్కడ యథావిధిగా ఉన్నాయి. పూజలు అందుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మామూలుగా అయితే పాకిస్తాన్ గురించి మనం వింటున్నటువంటి కోణంలో చూస్తే హిందూ ఆలయాలు ఏవి ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఈ టెంపుల్ ఉండడానికి కూడా ఒక కారణాన్ని మనం విశ్లేషించవచ్చు. ఎందుకంటే భూమికి 2000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి సాల్ట్ మౌంటైన్స్, అంటే ఉప్పు పర్వతాల పైన ఉన్నటువంటి కోటలో ఇది కిలా కాటస్ అంటారు. ఆ ప్లేస్లో ఉన్నటువంటి టెంపుల్. దీనికి ఒక చారిత్రకంగా, అంటే పురాణాల పరంగా కూడా ప్రాధాన్యం ఉంది. శివుడి కంటి నీటి బొట్టు పడిన ప్రాంతం వలన అక్కడ ఒక సరస్సు ఏర్పడింది. ఆ సరస్సునే పూజిస్తారు. అలానే మన హిమాలయాల్లో మరొకటి పుష్కర్ వద్ద ఒక సరస్సు ఉంది. ఇవి రెండు కూడా శివుడి కంటి నుంచి రాలినటువంటి నీటి చుక్కల వలన పుట్టినటువంటి సరస్సులు అంటారు. సో ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం, భారతంలో ప్రత్యేకత ఉంది. అలానే సింధు నాగరికతకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి దర్శనానికి వెళ్ళినప్పుడు జ్యోతి మల్హోత్రా చేసినటువంటి వీడియోలు, అలానే ఆమె చూపించినటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అక్కడ టెంపుల్ గురికి సంబంధించినటువంటి చరిత్రను తెలుసుకునేటువంటి క్రమంలో పాకిస్తాన్లో ఇంకా హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఎందుకంటే 70 ఏళ్ల పైన అయింది కదా ఈమె ఈ వీడియో చేసి, లాస్ట్ ఇయరే చేసింది. సో ఇవన్నీ చూసినప్పుడు చాలామందికి అదొక రకమైనటువంటి అనుభూతి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని స్క్రూటినీ చేస్తుంటే మనకి కలిగేటువంటి అనుభూతి ఏంటంటే, తెలుగు భాష, తెలుగు పాట ఇందులో వినిపించడం, ధ్వనించడం అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోలో ఇది కాటస్రాజ్ టెంపుల్కి సంబంధించినటువంటి ప్రాంగణం. ఇక్కడ చాలా వరుసగా ఉన్నటువంటి ఒక ఆలయాల సముదాయంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ ఆలయాల సముదాయంలోనే ఒక మందిరంలో తెలుగు పాట వినిపించింది. ఆ పాట అందరినీ కూడా ఆకట్టుకున్నది. పైగా ఘంటసాల భూకైలాస్ సినిమాలో పాడినటువంటి పాట. ఒకసారి ఆ పాట ఎక్కడ ప్లే అవుతుందో కరెక్ట్గా అక్కడే మనం చూద్దాము. ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ పాట వచ్చింది ఇక్కడ అనేటువంటి విషయం కూడా ఆసక్తికరంగా వినిపిస్తుంది. रूप में ये पहले से मतलब इसमें कोई छेड़छाड़ नहीं थी, कोई हस्तक्षेप नहीं किया गया, उसी ओरिजिनल शेप में इस जगह को रखा गया है। अभी ये है श्री हनुमान जी का मंदिर। देखिए यहाँ की दीवारें शिव जी भगवान की मूर्ति भी लगी है। ఈ పాట పాడుతున్నటువంటి వ్యక్తి ఈ కార్నర్లో కూర్చుని కనిపిస్తున్నారు. ఈ దృశ్యంలో చూస్తే కనుక ఒక కార్నర్లో కూర్చున్నటువంటి వ్యక్తి జస్ట్ అట్లా ప్యాన్ ఓవర్లో మిస్ అయిపోతుంది. షార్ట్ చూస్తే కనుక ఈ లోపలికి ఎంటర్ అవుతుంది. హనుమాన్ మందిర్ ఇది. ఈ మందిరంలోకి ఎంటర్ అవుతున్న సందర్భంలోనే ఈ పక్కన కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఈ పాట పాడుతున్నారు. ఈ కార్నర్లో ఉన్నారు. గమనిస్తే కనుక ఈ కార్నర్లో ఉన్నటువంటి వ్యక్తే ఈ పాట పాడుతున్నారు. సో తెలుగు పాట అంత దూరంలో అక్కడికి వెళ్ళి ఆయన తెలుగులో పాడేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు నిఘా సంస్థలకు వస్తున్నటువంటి సందేహం కూడా ఇదే. ఎందుకంటే మామూలుగా భారతదేశంలో ఎక్కడైనా ఒక టెంపుల్ కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో అయినా తెలుగు వాళ్ళ మాటలు వినిపించాయంటే పెద్దగా ఆసక్తి, అందులో ఒక ట్విస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు. ఉదాహరణకు కాశీకి వెళ్తే చాలామంది తెలుగు వాళ్ళు అక్కడ మనకి దర్శనమిస్తుంటారు. పాకిస్తాన్లో ఒక మారుమూల ఉన్నటువంటి ఈ మందిరంలో తెలుగు పాట, ఇది ఈ వ్యక్తి పాడుతున్నటువంటి పాట. రాముని అవతారం, రవికుల సోముని అవతారం అని చెప్పని ఆయన పాట పాడుతున్నారు. ఇది భూకైలాస్ సినిమాలో పాట. అంటే భూకైలాస్ సినిమా అంటే ఒక 60-70 ఏళ్ల క్రితం వచ్చినటువంటి తెలుగు సినిమా. అప్పటి పాట అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పాడుతున్నారు. సో ఈ ట్రాక్ వింటే కొంచెం విశ్వామిత్రుని వెనువెంట త్యాగము కాగల జగనంట అంతము చేయున హర్యకు శాపం అంతము చేయున హర్యకు
श्री कटाशराज मंदिर पाकिस्तान के पंजाब సో ఇది ఈ పాట ఈ వీడియోలో వినిపిస్తున్నటువంటి పాట ఇప్పుడు దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఒక తెలుగు వ్యక్తి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఉండి ఒక ఆలయంలో పాటలు పాడేటువంటి స్థితిలో ఉంటారా అనేది ఒక సందేహం అయితే, లేదా జ్యోతి వెంట వెళ్ళిన వ్యక్తులే ఎవరైనా కానీ తెలుగు తెలిసినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నారా, ఈ రెండు ప్రశ్నలపైనే ఏజెన్సీస్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎంక్వైరీ చేస్తున్నారు. తెలుగు సినిమా పాట, అది సినిమా పాట, ఎందుకంటే భక్తి పాట అంటే మళ్ళీ దాని వెర్షన్ వేరే ఉంటుంది. సినిమా పాట, అది కూడా పాత పాట. ఈ వ్యక్తి ఎవరు, జ్యోతితో పాటు వెళ్ళినటువంటి వ్యక్తి లేదా అక్కడ ఎవరైనా తెలుగువారు ఉన్నారా, ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే దేశ విభజన జరిగి కూడా 75-76 సంవత్సరాలు అయింది. లాస్ట్ ఇయర్ జరిగిన అంటే 1947 దగ్గర నుంచి మనం లెక్కేసుకొని చూస్తే కనుక దగ్గర దగ్గర ఇప్పుడు 88 సంవత్సరాల చరిత్రను మనం చూడాలి. అప్పటికి ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే అక్కడ సెటిల్ అయి ఉండేటువంటి వ్యక్తులు ఉంటారా, లేదా దర్శనానికి ఎవరైనా వెళ్ళారా, తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా ప్రశ్నలు వస్తున్నాయి. కానీ వినిపిస్తున్నటువంటి భాష మాత్రం చాలా స్పష్టంగా తెలుగు భాష, తెలుగు పాట, అందులో పదాలు ఉపయోగిస్తున్నటువంటి విధానం చూస్తే కొంచెం తెలుగు నేలకి దూరంగా ఉన్న వ్యక్తి వాడుతున్నటువంటి భాషలాగా అనిపిస్తుంది. అందుకనే దీనిపైన ఇప్పుడు అధికారులు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జ్యోతి చేసినటువంటి వీడియోస్లో ఆమెకి ఎవరెవరు సపోర్ట్ చేశారు, ఆమె వెంట వెళ్ళినటువంటి టీం ఎవరు, ఎందుకంటే ఒక వీడియో షూట్ చేయాలంటే కనీసం వీడియోగ్రాఫర్ అన్నా ఉండాలి, కెమెరామెన్ అన్నా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. పైగా ఒక మహిళ అంత దూరం వెళ్ళేటువంటి క్రమంలో, దేశ విదేశాలు తిరిగే క్రమంలో ఎవరి సహకారం తీసుకుంది, ఎవరెవరు ఇందులో ముఖ్య పాత్ర పోషించారు, ఈ అంశాలపైన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆమెకు పాస్పోర్టు 2018లో వస్తే ఇప్పటి వరకు దుబాయ్ అంటే యుఏఈ, చైనా, అలానే మలేషియా ఈ ప్రాంతాలన్నింటినీ పర్యటించింది. శ్రీలంక కూడా వెళ్ళినట్టుగా ఒక సమాచారం ఉంది, నేపాల్ వెళ్ళినట్టుగా సమాచారం ఉంది, పాకిస్తాన్కే 5-6 సార్లు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. రీసెంట్ టైమ్స్లో బంగ్లాదేశ్ వెళ్ళడానికి ప్రణాళికని సిద్ధం చేసుకుని. అంటే ఈ పహల్గాం ఇన్సిడెంట్ ఇవన్నీ జరిగిన తర్వాత కొంత అప్రమత్తత పాటించి ఉండవచ్చు. ఎందుకంటే పహల్గాం వెళ్ళింది కూడా ఆమె ఈ సంవత్సరం జనవరిలో పహల్గాం వెళ్ళి అక్కడ వీడియో షూట్స్ చేశారు. గుల్మార్గ్ అన్ని ఏరియాస్లో కూడా అక్కడ ఉన్నటువంటి సందర్శనీయ ప్రదేశాలు అన్నింటిలో కూడా ఆమె వీడియోలు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్లాన్ చేసింది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులతో కాంటాక్ట్లోకి వెళ్ళినట్టుగా కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ భావిస్తుంది. కానీ ఆమె ఇన్వెస్టిగేషన్కి మాత్రం ఏ విధంగానూ సహకరించడం లేదు. తనకి ఏమీ తెలియదు, నార్మల్గా వీడియో బ్లాగర్గా వెళ్ళి వీడియోలు చేశాను అంతవరకే. వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించి అంటే ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఎవరెవరు టచ్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా తనకు తెలియదని బుకాయిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. సో మొత్తం టోటల్ స్టోరీ అంతా కూడా ఒక కన్క్లూజన్ రావాలంటే సమగ్రమైన దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటు ఈ తెలుగు పాట పాడినటువంటి వ్యక్తి ఎవరు, అతను ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఉంటారు, అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయా అనే అంశం పైన కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎంక్వైరీ చేస్తున్నట్టుగా సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.